శివుడు ఎందుకు లింగరూపంలో శివలింగం పూజించబడుతున్నాడు అనేది తెలుగు పురాణాల్లో ఇలా చెబుతారు. శివలింగ రూపం పుట్టుక. తెలుగు కథ. ఒకసారి బ్రహ్మ, సృష్టికర్త, మరియు విష్ణువు, పాలకుడు, ఎవరు గొప్పవారు అనే వాదనలో పడ్డారు. నేనే సృష్టికి ఆది అని బ్రహ్మ చెప్పాడు. లోకానికి రక్షకుడు నేనే అని విష్ణువు అన్నాడు. ఆ వాదనను ఆపటానికి ఒక్కసారిగా ఒక అనంతమైన జ్యోతిస్తంభం, అగ్నిస్తంభం వారి ముందుకొచ్చింది. అది ఆకాశాన్ని, పాతాళాన్ని తాకుతూ ఎక్కడ మొదలైందో, ఎక్కడ ముగిసిందో ఎవరికీ కనిపించలేదు. విష్ణువు వరాహ రూపం తీసుకుని ఆ స్తంభానికి అడుగును వెతకడానికి వెళ్లాడు. బ్రహ్మ హంస రూపం తీసుకుని పైభాగాన్ని వెతికాడు. కాని ఎక్కడా మొదలు, ముగింపు కనిపించలేదు. అప్పుడు ఆ జ్యోతి స్తంభం నుండి శివుడు ప్రత్యక్షమై, నేనే ఆది, నేను అంతము లేని తత్వం, నేను రూపరహితుడిని, నా అసలైన స్వరూపం ఈ అనంత జ్యోతి, దానిని భక్తులు లింగరూపంగా పూజిస్తారు అని అన్నాడు. అర్థం: లింగం అంటే లియతే గమ్యమానమితి లింగం, కుడివైపు చూపుతున్న బాణం కనబడని ఆ పరమతత్వానికి సంకేతం. శివలింగం రూపరహితమైన, అనంతమైన బ్రహ్మానికి గుర్తు. అందుకే మహాదేవుడు లింగరూపంలో పూజింపబడుతున్నాడు.